వారసులు పుట్టిందే కబడ్డీ కోసరా. అసలు చెప్పాలంటే వాడేరా నా వారసుడు. బల్ల గుద్ది చెప్పగలను, వాడేరా కాబోయే ఛాంపియన్. అమ్మా అమ్మా, ఈరోజు మా అమ్మ నన్ను చాలా గొప్పగా మెచ్చుకున్నాడు. ఊర్మిళ, వాడి కడుపును పుట్టిన బిడ్డ కంటే మన బిడ్డే గొప్పగా ఆడుతున్నాడంట. ఈ మాట చెప్పేటప్పుడు వాడి కళ్ళల్లోని ఆనందం అసలు మాటల్లో వర్ణించలేం. ఆనందమా? తన బిడ్డ కంటే మన బిడ్డ బాగా ఆడుతుంటే బాధపడాలి కదా. అయినా అది ఆనందం అయ్యి ఉండదులే, నువ్వు సరిగ్గా గమనించుండవు. అమ్మమ్మ, అన్నయ్య ఎదుటి వ్యక్తుల్లో నైపుణ్యాన్ని మాత్రమే చూస్తాడు. ఈర్ష్య, స్వార్థాలేవి చూడడు. అది కాదే ఊర్మిళ, నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు. అయ్యో, ఎదుటి వారిని భుజం తట్టి ప్రోత్సహించడానికి మనసుండాలి. అది మా అన్నయ్యలో పుష్కలంగా ఉంది. నువ్వు పదరా. కర్మ, ఆయన నా మాట ఎప్పుడు విన్నారని. అమ్మా రానన్నా. మీనాక్షి, ఆకలి దంచేస్తోంది, పద పద పద. హలో, ఏంటలా చూస్తున్నావు? ఉట్టి చూపులతో ఆకలి తీరదమ్మా. నువ్వెప్పుడు పెడతావు కదా చెద్దనులో మజ్జిగేసంత ఆవకాయ వేసి. అబ్బా, ఆకలి దంచేస్తోంది, వడ్డిద్దు గనరా, పద. కోడి కుయ్యక ముందే లెగుస్తున్నారు, మీతో పాటు మన బిడ్డను కూడా. ఇదంతా ఏ ఆకలి తీర్చడం కోసం అండి? మీనాక్షి, అన్నీ తెలుసుండి కూడా ఈ ప్రశ్న అడుగుతావేంటి? నీ ప్రశ్నకి సమాధానం రా. చూడు, ఇవన్నీ గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కబడ్డీ నేను ఆడి గెలుచుకున్న మెడల్స్, ట్రోఫీలు. ఈ వాసుదేవరావు ఎన్ని ఆస్తులు సంపాదించాడో చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఎన్ని మెడల్స్, ట్రోఫీలు గెలుచుకున్నాడో గర్వంగా చెప్పుకోగలడు. ఆస్తులు ఎప్పుడైనా తరిగిపోవచ్చు, కానీ ఇవి ఎప్పటికీ మనసులోనే గుర్తుండిపోతాయి.
ఇక్కడున్న ఒక్కో దాని వెనకాల ఎన్ని వేల చప్పట్లు, ఎన్ని విజిల్స్. అవన్నీ ఇప్పుడు తలుచుకున్న మనసు సంతోషంతో పొంగిపోతుంది. ఆట గెలిచి ట్రోఫీ తీసుకున్న ఆ మూమెంట్లో కలిగే అనుభూతి ఎంత సంపాదించినా రాదు మీనాక్షి. ఆస్తులు సంపాదించడానికే ఉంది, కాస్త తెలివితేటలుంటే చాలు. కానీ ఇలాంటివి గెలుచుకోవడానికి పట్టుదల, కృషి, ప్రాక్టీస్ కావాలి. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికిందనుకుంటాను. నాకు ఆకలి దంచేస్తుంది. రా వడ్డిద్దు గాని రా. అమ్మా ఓర్చుకోమ్మా, అమ్మా ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా, అలాగే ఉంటుంది. ఓర్చుకో. కాదమ్మా, అమ్మా ఓర్చుకోమ్మా. అయిపోయిందమ్మా, అయిపోయింది. కాదు లేదమ్మా, ఓర్చుకోమ్మా. మనోహర్ గారు, మనోహర్ గారు, మనోహర్ గారు, మనోహర్ గారు. ఏంటి సుబ్బయ్య? వాసుదేవరావు గారికి పాము కరిసింది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. కొంచెం ఓర్చుకోమ్మా. మనోహరు, ఒరే మనోహరు. ఏడీడు? సుబ్బయ్య నువ్వేంటి ఇక్కడ? వాసుదేవరావు గారికి పాము కరిసిందని చెప్పడానికి వచ్చానమ్మా. వీడింక మారడు, ఇంతే ఈ జన్మకి. పుట్టిన బిడ్డ మొహం కూడా చూడకుండా స్నేహితుడు అంటూ పరుగులు పెట్టాడు. ఈ స్నేహం ఎటు దారి తీస్తుందోనని భయంగా ఉంది ఊర్మిళ. అమ్మమ్మ, నీకు చాలాసార్లు చెప్పాను, వాళ్ళ మధ్యకి నేను కొన్నేళ్ల క్రితమే వచ్చాను. కానీ వాళ్ళిద్దరూ 4 ఏళ్ల వయసు నుంచి స్నేహితులు. అది కాదు ఊర్మిళ. ప్లీజ్ అమ్మమ్మ. నా మాట ఎప్పుడు విన్నారని సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది. కరిచిన పాము చాలా ప్రమాదకరమైంది. నేను వద్దు అని చెప్తున్నా, నా మాట వినరు. పిల్లల్ని చీకట్లో లేపి ప్రాక్టీస్ అంటారు. చీకటి పడే వరకు ఈ టోర్నమెంట్, ఆ టోర్నమెంట్. ఇప్పుడు చూడండి ఏమైందో. మీనాక్షి, ఇప్పుడు ఏమైందని ముందా కన్నీళ్ళు తుడుచుకో. సార్, ఆడవాళ్ల బాధని అర్థం చేసుకోండి. వాళ్ళకి మనమే ప్రపంచం కదా. కానీ నాకు మాత్రం నా కబడ్డీయే ప్రపంచం సార్. ఇది నా దేశపు ఆట. ఈ మట్టిలో పుట్టి ఎక్కడ ఈ మట్టిలోనే కలిసిపోతుందోనని నా భయం. దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఎన్ని రాత్రులైనా శ్రమిస్తూనే ఉంటాను. చూసి వాసు, డాక్టర్ గారు, వాడికేం కాలేదు కదా? సమయానికి ఇంజెక్షన్ ఇచ్చాను, భయపడాల్సిందేమీ లేదు. వాసు, వాసు. నమస్తే. నీకు ఒంట్లో నలతగా ఏం లేదు కదరా? నాకేం కాలేదురా. అన్నయ్య, వదినకి పురిటి నొప్పులు వచ్చాయన్నారు. ఈయన్ని పాము కాటేసిందని తెలియగానే నేను డాక్టర్ దగ్గరికి వచ్చేశాను. అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడికి?
రేయ్, అడుగుతోంది నిన్నే. నువ్వెందుకు వచ్చావు? నువ్వు నా ప్రాణంరా. నీకేదైనా అయితే నేను బతకలేనురా, బతకలేను. నేను బాగానే ఉన్నాను కదరా. అయినా పురిటి నొప్పులతో ఉన్న చెల్లెమ్మను ఒంటరిగా వదిలేసి వచ్చేస్తావా? ఈ టైంలో నువ్వు తన దగ్గరే ఉండాలిరా. నువ్వు వెళ్ళు, బయలుదేరు, వెళ్ళు. అన్నయ్య, వదిన్ను వదిలేసి రావటం ఎంతవరకు న్యాయం? త్వరగా బయలుదేరన్నయ్య. రేయ్, నీకేరా చెప్పేది. ముందు వెళ్ళు. నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను, నువ్వు ముందు వెళ్ళు. బయలుదేరుతాను. జాగ్రత్త. రే, మళ్ళీ చెప్తున్నాను, మనిద్దరి శరీరాలు వేరవచ్చు, కానీ ఆత్మ మాత్రం ఒకటేరా. జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్తరా. ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉంది అంటే అది స్నేహం మాత్రమే. మీలాంటి స్నేహితులు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. వాడు చెప్పాడుగా సార్, మమ్మల్ని విడగొట్టాలన్నా, మేం విడిపోవాలన్నా మా ఊపిరాగాల్సిందే. హ్యాపీ బర్త్డే నాన్న. నాతో ఇంట్లో ఎవరు మాట్లాడడం లేదమ్మా, కనీసం నువ్వైనా మాట్లాడమ్మా. నాన్నకి పుట్టినరోజు అంటే ఇష్టం లేదని నిజంగా నాకు తెలీదు. బర్త్డే విషెస్ చెప్తే ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని నేను అనుకోలేదు. నేను చేసింది తప్పైతే నన్ను తిట్టమ్మా. కానీ నాతో మాట్లాడకుండా మాత్రం ఉండకమ్మా, ప్లీజ్. మొసలి కన్నీరు కారుస్తున్నావా భానుమతి? అయ్యో, నీ కళ్ళల్లో కన్నీళ్ళ? ఇదొక ప్రపంచ వింత. అవి నీ వల్ల వస్తాయి గాని నీకెప్పుడు రావే? ఓహో, ఇంతకు ముందు పెదనాన్ని హర్ట్ చేశావు, ఇప్పుడు పెద్దమ్మని కూడా హర్ట్ చేయాలని ప్లాన్ చేశావా? వైషు, అలా మాట్లాడొద్దే. వాళ్ళు మా అమ్మ నాన్నే. అది నీ అదృష్టం, వాళ్ళ దురదృష్టం. వైశాలి, సారీ పెద్దమ్మా. ఇంత జరిగాక దీన్ని ఒక్క మాట కూడా అనకుండా నేను ఉండలేను, అందుకే ఇలా మాట్లాడేశాను. అమ్మా,
కన్న తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం కూడా పాపమా? ఒక్క విషస్ చెప్పినందుకు ఇన్ని మాటలు అనాలా? నాకిప్పటికీ అర్థం కావటం లేదు. ఇంత చిన్నదానికి అంత సీన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? తప్పైతే సారీ అమ్మా. ఆనందంగా ఉండాల్సిన జీవితం జ్ఞాపకంగా మిగిలిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదే. మీ నాన్న 20 ఏళ్లుగా కుమిలిపోతున్నారో దానికి కారణం ఈ రోజేనని నీకు తెలియదే. ఈ క్షణం ఆయన ఎంత బాధపడుతుంటారో నా ఒక్కదానికే తెలుసు. నిన్ను వీడిపోదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిరా. రేయ్ వాసు, నీకు తెలియదు గాని నీలో చాలా కళలున్నాయిరా. ఆటలు పాటలు ఒకటా రెండా నీకు రాందంటూ అసలు ఏదీ లేదురా. ఏంట్రా అలా ఆపేశావు? మరి లేకపోతే ఏంట్రా? ఎంత స్నేహితునైతే మాత్రం అలా ఆకాశానికి ఎత్తేకూడదురా. నాకు రానివి చాలా ఉన్నాయి. అదిగో ఆ పారే నీళ్ళలో పడ్డాననుకో, లేచి పైకి రాగలనా, బతికి బట్ట కట్టగలనా? నాకు ఈత రాదు కదరా. రే 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 ఈత నీకే కాదు నాకు కూడా రాదు. ఇది ఒక్కటేరా. ఎలాగైనా సరే ఈ భయాన్ని మనం బ్రేక్ చేయాలి. ఎప్పుడో ఎందుకురా, ఇవాళే బ్రేక్ చేద్దాం. ధైర్యంగా ఆ కాలువగట్టు మీద కూర్చుని దర్జాగా కాళ్ళు ఊపుకుంటూ పుల్లైస్ తినాలని ఎంత కాలంగా అనుకుంటున్నావురా? వెదవ భయం వల్ల చేయలేకపోయాం. ఇవాళ డేర్ చేద్దాంరా. రేయ్ ఎందుకురా అనవసరంగా రిస్కు? ఇలా అనుకునే ప్రతిసారి ఎస్కేప్ అయ్యి ఇలా నీళ్ళంటేనే భయపడే స్థితికి తీసుకొచ్చుకున్నాం. ఇవాళ ట్రై చేద్దాం. బాబు, ఇలా రా. రా రా ఆగు. బాబు పుల్లైస్ ఉందా? ఉందండి. రెండు. 2 రూపాయలండి. ఇదిగోండి. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. ఉంటానండి. లోపల కాస్త భయంగానే ఉందిరా. రే భయం ఏంట్రా? సరే పక్కన ఉండగా ఇంకా నాకెందుకు భయం? పద పద. కానీ ఆహా అద్భుతం. ఈ పుల్లైస్ టేస్ట్. పుల్లైస్ తెరా. అవునరా. ఆహా చాలా మిస్ అయిపోయాంరా. అవునరా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. రే మనోహర్, యూరోప్లో ఐఫిల్ టవర్ అని ఒకటి ఉందంట. దాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారంట. రే దాన్ని మించిన ఫీల్ రా ఇది. ఏం అనుభూతిరా, స్వర్గంలో ఉన్నట్టుందిరా. ఒరే వాసు, నాకు కోరిక ఉందిరా. స్పీడ్గా వెళ్ళే ఈ నీళ్ళని ఒకసారి టచ్ చేయాలనుందిరా. అవునా? వెరీ గుడ్. ఈత రాకపోయినా నీళ్ళంటే ఉన్న భయం మాత్రం పోయిందిరా. నాకు భయం పోయింది. యాహో, నాకు భయం పోయింది.
ముసలి కన్నీళ్ళు ఇక చాలు వాసుదేవరావు. నువ్వు కావాలని చంపావు.